నర్సీపట్నం మున్సిపాలిటీ జెడ్పీ హైస్కూల్లో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెడ్ మాస్టర్ రవి ఆధ్వర్యంలో భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మనకే ఎక్కువగా ఉంది. మనం చేసుకుంటే విద్య తెలియని వాళ్ళు, విద్యకు దూరంగా ఉన్నవారు ఏం చేస్తారు? మన ద్వారా దాని గురించి తెలుసుకుంటారు, విద్యావంతులు అవుతారు. అంటే ముందుగా మనం విద్యావంతులు అవ్వాలి. అందుకోసం మనం ఇందులోకి వచ్చాం. మరి ఈ రోజే చేయడానికి కారణం ఏంటి? నవంబర్ 11నే భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవం చేసుకోవడానికి కారణం ఏంటి? ఈయన పుట్టినరోజు. ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పుట్టినరోజు 1888లో నవంబరు 11న ఆయన జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? మక్కాలో. మన దేశంలో లేదు. వాళ్ళ అమ్మలో మక్క వెళ్ళినప్పుడు జన్మించారు అనమాట. కానీ అక్కడి నుంచి మైగ్రేషన్ అయ్యి ఇండియా వచ్చారు. అయితే మరి ఈయన పుట్టినరోజు నాడే విద్యా దినోత్సవం జరుపుకోవడం ఏంటి? నా పుట్టినరోజు లేదేంటి? రాజస్థాన్ పుట్టినరోజు లేదేంటి? ఆలోచన చేయొచ్చు కదా, చెప్పండి. సో కొంచెం కారణం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మన విద్యా అవసరం నేర్చుకోవాలి. ఈజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ద ఇండియా. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ. ఆయన మంత్రివర్గంలోని ఈయన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దగ్గర విద్యా సంస్థలు ఏమీ లేవు. బ్రిటిష్ వాళ్ళు పెట్టిన స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు స్వచ్ఛ సంస్థలు కొంతమంది పెట్టిన చిన్న చిన్న స్కూల్స్ అవి ఉన్నాయి. అంతే. ఉన్నత చదువులు చదవడానికి అంత ఇవేమీ లేవు. ఈయన వచ్చిన తర్వాత ఐఐటీస్ ఉన్నాయి కదా, ఐఐటీ సీట్ అంటాం కదా, ఇంటర్వ్యూ పాస్ అవగానే ఐఐటీ సీట్ వచ్చిందా? అందులో చదివామంటే ఎంత ప్రతిష్టాత్మక